మ్యారేజ్ షూట్స్ అన్ని అయిపోయినాయి అనేసి సపరేట్ గా మేమే షూట్ కి వెళ్ళాం ఈ రోజు. మ్యాటర్ ఏంటంటే కడమూరులో చర్చ్ ఓపెనింగ్ ఉందనేసి అక్కడికైతే మేము ఫ్యామిలీతో మొత్తం కలిసి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళగానే ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది. ఆ ప్రేయర్ అయిపోయి భోజనం చేసిన తర్వాత మా ఫ్యామిలీతో అయితే కలిసాం. మా ఫ్యామిలీతో అయితే కలిసి చాలా ఫొటోస్ అయితే దిగాం. కానీ ఆ ఫొటోస్ లో మా పిల్లోడు అయితే లేడనేసి ఈ పిల్లోడు ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. అంత త్వరగా సైలెంట్ అయిపోయాడని మళ్ళీ గెలిగాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమందరం కలిసి టిఫిన్ చేసాం. మా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తింటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుండే. ఇంకా తిన్న తర్వాత టైం పాస్ కావడం లేదని ఒక పిల్లోడు ఒకరి మీద నీళ్లు జరగడం వల్ల ఇదేదో బాగుందనేసి మా ఫ్యామిలీ అంతా కలిసి అదే పని చేశారు. ఇంకా ఫైనల్ గా మొత్తం అయితే తడిసిపోయాం. మొత్తం మా ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా అలా బయటికి వెళ్తున్నాం. దారిలో స్విమ్మింగ్ పూల్ ఉందని తెలిసింది. ఇంకా స్విమ్మింగ్ పూల్ చూడడానికని వెళ్ళాం. ఎంతో ఊహించుకున్నాం గానీ ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ ఎలా ఉన్నాయో చూడండి. ఇవేవో పిస్తా మిల్క్ లాగా ఉన్నాయి. ఇంత దూరం వచ్చి టైం వేస్ట్ అయిందనేసి కొద్దిసేపు అయితే బాధపడితే కూర్చున్నాం. మళ్ళీ ఆ పిస్తా మిల్క్ ని అయితే ఒక లుక్ వేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చాం. ఇంటికి ఒక ముస్లిం వచ్చింటే ఆయన ఈ పిల్లలు ఎలా ఆడుకున్నారో చూడండి. ఇంకా ఈ పిల్లోడు నిన్న నైట్ అయితే ఏడ్చాడు కదా, అందుకే ఈ పిల్లోని నైపిస్తూనే ఉన్నాం చూడండి. నైట్ డ్రామా ఉందన్నారు, అందుకు చర్చి దగ్గరికి అయితే వచ్చాం. కానీ అక్కడ డ్రామా స్టార్ట్ అవ్వడానికి నైట్ 11 అయిపోయింది. అక్కడ డ్రామా ఏమర్థమైందో లేదో కానీ ఈ పిల్లోడు అయితే చాలా సీరియస్ గా వీడియో అయితే తీస్తున్నాడు. నెక్స్ట్ డే మా అత్త మామది అంటే మేము ఎవరింటికి అయితే వెళ్ళామో వాళ్ళది ఆ రోజు మ్యారేజ్ డే ఉండే. ఇంకా అక్కడ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ కర్నూలుకి అయితే రిటర్న్ వచ్చేసాం. ఇంకా ఫైనల్ గా కర్నూలుకి అయితే వచ్చేసాం గైస్. బాయ్ బాయ్.